సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు టెక్ వరల్డ్ ఛానల్ని. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ని మరియు కొత్త వీడియోస్ని మీ మెయిల్ నందు అందరికంటే ముందు పొందడానికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు బ్లూటూత్ నుంచి యాప్స్ని ఎలా సెండ్ చేయాలి, సో ప్లేస్టోర్లో మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న యాప్స్ని బ్లూటూత్ నుంచి ఎలా సెండ్ చేసుకోవాలి, సో అలాగే ప్లేస్టోర్లో ఉన్న యాప్ని ఏపీకే ఫైల్స్లోకి కన్వర్ట్ చేసి వాటిని మన ఎస్డి కార్డ్లోకి ఎలా సేవ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, మీరు దానికోసం ప్లేస్టోర్లో మై యాప్ షేరర్ అనే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ ప్లేస్టోర్లో ఈ యాప్ దొరకకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాని ద్వారా కూడా మీరు యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దీనికి మంచి రేటింగ్ ఉంది, అలాగే 10 మిలియన్స్ డౌన్లోడ్స్ ఉన్నాయి. సో మీరు వన్స్ ఇలాగ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ యాప్ని ఓపెన్ చేసేయండి. సో చూడండి, మీరు ఓపెన్ చేస్తేనే మీకు ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది. ఇక్కడ పైన చూసారా, ఈ లింక్ ఏపీకే ఉంది. దీన్ని డిసేబుల్ చేస్తే మనం ఏపీకే ఫైల్స్లోకి ఈ ఫైల్స్ ఈ యాప్స్ అనేవి చేంజ్ చేసుకోలేము. సో దీన్ని ఎనేబుల్లోనే ఉంచేయండి. సో దాని తర్వాత చూడండి, మీకు ఇక్కడ కింద యాప్స్ అనేవి మీ మొబైల్లో ఏవైతే ఇన్స్టాల్ అయి ఉన్నాయో ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి అవన్నీ మీకు ఇక్కడ కనబడతాయి. సో వన్స్ ఇలా మీకు ఏ యాప్ కావాలో ఆ యాప్ మీద జస్ట్ క్లిక్ చేసి సో టిక్ మార్క్ ఇస్తేనే మీకు కింద ఇక్కడ షేర్ సింబల్ కనబడుతుంది కదా, ఈ షేర్ సింబల్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు బ్లూటూత్ అనే సింబల్ కనబడుతుంది. సో ఈ బ్లూటూత్ అనే సింబల్ మీద క్లిక్ చేసి వేరే మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఈ యాప్ అనేది షేర్ అయిపోతుంది. సో ఒకవేళ మీరు ఇదే యాప్ని మీరు జిప్ ఫైల్గా మార్చాలనుకోండి, సో బ్లూటూత్ ఇక్కడ జిప్ ఉంది, సెకండ్ ఆప్షన్ చూసారు కదా, బ్లూటూత్ జిప్ అని ఉంది. సో ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే వాళ్ళకు జిప్ ఫైల్లోకి వచ్చేస్తుంది. సో జిప్ ఫైల్లో వాళ్ళు ఓపెన్ చేసుకొని కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అలాగే మీరు ఎక్స్పోర్ట్ టు ఎస్డి కార్డ్ అని ఉంది, అంటే మీరు మెమొరీ కార్డ్లోకి ఈ ఫైల్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అంటే ఏపీకే ఫైల్లోకి మార్చుకోవచ్చు. సో దానికోసం ఎక్స్పోర్ట్ టు ఎస్డి కార్డ్ మీద క్లిక్ చేసి మీకు ఏ ఫోల్డర్ అయితే కావాలో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకుంటే జస్ట్ ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు ఈ యాప్ అనేది ఏపీకే ఫైల్లోకి సేవ్ అయిపోయి ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు నేను మెమొరీ కార్డ్ అనేది ఇప్పుడు నా ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి సో డౌన్లోడ్ ఫోల్డర్స్లోకి వెళ్ళి చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ చూసారా లాస్ట్లో కాల్ రికార్డర్ .apk. సో దీన్ని చాలా ఈజీగా మీరు షేర్ ఇట్లో కూడా సెండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ప్లేస్టోర్లో ఉన్న యాప్స్ని మీరు ఏపీకే ఫైల్లోకి మార్చుకోవచ్చు. సో అలాగే బ్లూటూత్ ద్వారా కూడా మీరు వీటిని సెండ్ చేసుకోవచ్చు. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్. సో ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.